అమ్మ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ఆ వైకుంఠ ధాముడు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు. అది కూడా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం. నేను నిజంగా తెలంగాణ నుంచి ఇక్కడ అక్కడ ప్రాంతీయ విభేదం లేకుండా నిజంగా చక్కగా ఆ తెలుగుదనం, ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణలో మారుమోగుతోంది ఈ ప్రాంతం అంతా. దగ్గర సోపాయమానంగా నిజంగా స్వామివారు వెలిగిపోతున్నారు ఈరోజు. రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి స్వామిని. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. చాలా చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్గా కూడా ఉన్నాయి ఈసారి. మీకే తెలియాలి, అది మేమంటే అప్పుడప్పుడు వస్తుంటాం. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ ఏర్పాట్లు, అందరి భక్తులకి వసతులు ఏర్పాటు చేయడంలో, క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలో చాలా బాగా అనిపించింది. అంటే గతంలో వస్తున్నప్పటికీ కూడా ఈసారి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోగలిగాం టైంకి. తృప్తిగా దర్శనం చేసుకున్నారు? చాలా తృప్తిగా ఉంది. అంటే స్వామిని చూడంగానే అంతసేపు ఉన్న ఇదంతా పోయింది. చాలా బాగుంది. అండ్ సర్వీజన సుఖినో భవంతు. అందరికీ కూడా, మన తెలుగు రాష్ట్రాలందరికీ కూడా, యావత్ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని, ఆయన్ని ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ని దండం పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నాం. వాస్తవానికి ఎవ్వరికి ఎక్కడ కూడా ఏ ఒక్క ఇబ్బంది కూడా కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. దీనికి కారణమైన మరి కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి సహకారంతో ఈరోజు తిరుమల మళ్ళా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి మరి వాళ్ళ మొహంలో చాలా ఆనందం కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ రాజకీయాలకి ఏ రోజైతే ప్రజలు కూటమిని ఎన్నుకున్నారో ఆ రోజే తిరుమలలో రాజకీయాలు ఆగిపోయి కేవలం భక్తి మాత్రమే ఉంది. మేము కూడా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ బోర్డు అంతా కూడా మరి మీరు చూసుంటారు. బోర్డే కాదు, ఇక్కడ అధికారులే కాదు, అంతా కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని మరి పూజించి ఆయనకే సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉంది. ఏ ప్రభుత్వం కానీ, ఏ పార్టీకి కూడా ఇక్కడ బోర్డు కానీ, అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కానీ సేవ చేసే ఇవి పోయి ఈరోజు కేవలం ఆ శ్రీనివాసుని సేవలోనే అందరూ తరిస్తున్నారు. అది ఈరోజు కనపడుతుంది. చాలా సంతోషం. ఏకాదశి రోజు మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, అది బ్రహ్మముహూర్తంలో. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం, అదృష్టం. నాకు నా యలమంచిలి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని ఆ భగవంతుడు నా యలమంచిలి నియోజకవర్గ ప్రజల ద్వారా నాకు కల్పించాడు. వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఇలాగే చల్లగా నన్ను, నా ప్రజలందరినీ కూడా చూడాలి. అలాగే మా కూటమి నాయకత్వాన్ని, కూటమి మరి పార్టీలను కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం కదా, కూటమి ప్రభుత్వం పాలనలాగానే టీటీడీ విషయంలో కూడా ఎక్కడా రాజకీయ జోక్యం లేకోకుండా అందరికీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక విధానంగా నడిపిస్తూ ఉన్నారు. పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా బాగానే ఉందని అనిపించింది అన్ని విషయాల్లో. నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? ప్రతి హిందువుగా ప్రతి ఒక్కరికి తిరుపతిలో ఇదే విధమైన దర్శనం జరగాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. ఈ జన్మలో నాకు ఇది మొదటిసారి అవకాశం దొరికింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు చాలా సంతోషపడుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు ఈసారి చాలా బాగా కంట్రోల్ చేశారు. ఇటు లైన్ కంట్రోల్ కానీ, జనాలని కంట్రోల్ కానీ బాగా చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి దర్శనాలు సులభంగా జరుగుతున్నాయి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అతి పవిత్రమైన దినము వైకుంఠ ఏకాదశి. ఇలాంటి అవకాశం రావడం మనం చేసుకున్న అదృష్టం, ఆ దేవుని దయ. టీటీడీ వారి ఫెసిలిటీస్ కానీ, ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా సులభంగా రావడము, క్యూలో రావడము, చక్కగా
పద్ధతిగా ఆ స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, అలంకరణ కానీ ఇక్కడ మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? అలంకరణ బాగుంది, మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అందరికీ ఏర్పాట్ల విషయంలో తిరుగులేదు, బాగుంది, సూపర్. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించిందండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ? చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు. అంటే ఎవరికి అసౌకర్యం లేదు, చాలా బాగున్నాయండి. ఓకే, అలంకరణ అయితే చాలా బాగుందండి. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు, చాలా అలంకరణ చాలా బాగుందండి. నమస్తే అన్న. నమస్తే. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇది బ్రహ్మాండంగా ఉన్నది. తిరుపతి దేవస్థానం వచ్చిన తర్వాత నిజంగా కూడా ఇక్కడ భగవంతుని చూస్తుంటే మన ఆత్మల్నే ఉండని అనిపిస్తుంది. ముఖ్యంగా ఏర్పాట్లు కూడా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి అనేది ఒక సిస్టమేటిక్, ఆత్మకు అనేది ఒక శాంతి. ఆ భగవంతుడు ఎంతో శాంతి కల్పించి చాలా మంచి డెకరేషన్ అన్నీ బాగా చేశారు. చాలా మెజర్మెంట్ కూడా బాగుంది, మంచిగా ఉన్నది అంతా. చాలా సంతోషం. ఎప్పటికీ ఆ భగవంతుడు మనందరం కూడా ఫ్యామిలీతో వచ్చినాం, చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ. రఘునందన్ రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? టీటీడీ వారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మిగతా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు టీటీడీ పాలక మండలిని నేను ఈ సందర్భంగా అభినందిస్తాను. ఓకే, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు, దర్శనం ఎలా జరిగింది సార్? దర్శనం బాగా జరిగింది. భగవంతుని వచ్చే సంవత్సరం అయినా ఎలాంటి ఆపదలు ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని ఆ భగవంతుని వేడుకున్నాను.